హలో. అరే నాకు ఒక బిర్యానీ తీసుకురా చాలు. తెచ్చేస్తాను. చూసి నవ్వండి. స్మైల్. బాబోయ్, అందగత్తెలు, మనం కొంచెం దూరంగా ఉండాలి. నీ ఇన్స్టా ఐడి చెప్పవే, స్టోరీలో మెన్షన్ చేస్తాను. మంజుశ్రీ అఫీషియల్. వచ్చిందా? ఓకేనే. డబుల్ ఓకే. ఇంత అందాన్ని ఫాలో అవ్వకపోతే అది సృష్టికి విరుద్ధం. ఫాలో అవుతా.
అంతా చూశాను. ఐ లవ్ యూ. ఏంటో అప్పుడే కలగనేసాను. ఏమి అందం, ఏమి అందం. ఏమైంది బ్రో అంత యాక్టివ్గా ఉన్నావు? ఏం లేదు గురుగారు, ఇవాళ ఒక అమ్మాయిని చూశాను. బాబా, అమ్మాయి కాదండి, అయస్కాంతం. 100 మీటర్ల దూరంలో ఉన్నాను, ఒక్కసారిగా లాగేసింది. ఏమందం, ఏమందం. ఆహా, ఆటగాడివే. చూడు శిష్య, నువ్వు ఉన్నది హైదరాబాద్లో. ఇక్కడ వెదర్ని అమ్మాయిలు నమ్మలేం సార్. ఎప్పుడు కూల్గా ఉంటారో తెలీదు, ఎప్పుడు హాట్గా ఉంటారో తెలీదు. అంటే నేను బిర్యానీ తీసుకురమ్మంటే నువ్వు మసాలా కలపడానికి పోయావు అన్నమాట. ఏదో అలా అయిపోయింది గురుగారు. సర్లే వెళ్ళి పడుకుందాం పద. మీరు పడుకోండి, నాకు నిద్ర రావడం లేదు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, సంకనాకిపోతారు. మన అందం ఏం చేస్తుందో. ఎవరు నువ్వు? ఎక్కడ ఉంటావు? ఎవరైనా పంపారా ఇటు ఇలా నా గుండెల్లో తిరగమని? హాయా, వీడెవడో గుడ్ నైట్ చెప్పడానికి హాయ్ అని పెట్టినట్టున్నాడు. సరే ఒకసారి రిప్లై చూద్దాం. హూ ఆర్ యూ స్ట్రేంజర్? హే పాపా, హూ ఆర్ యూ స్ట్రేంజర్? ఎస్, స్ట్రేంజర్నే. అబ్బో, యు ఆర్ ఫ్రమ్
బెంగళూరు. ఇప్పుడేంటి అవార్డు ఏమైనా ఇవ్వాలా? కాదు, కొంచెం టైం ఇవ్వండి చాలు. ఓ అలాగా, టైం ఇస్తే ఏం చేస్తావో? ఇచ్చి చూడండి, ఇంకొద్దిసేపు ఇలాగే ఉంటే బాగుంటుందని చేస్తా. ఓ అవునా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావే. ఎంత, ఓ 10 minutes సరిపోతుందా? చాలు చాలు, సరిపోతుంది. సరే, ఆఫ్టర్ 10 minutes నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే జస్ట్ లీవ్ అంతే. మళ్ళీ ఇంకెప్పుడు మెసేజ్ చేయకూడదు. నాకు ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వద్దు, స్టార్ట్ చేద్దు. ఏ ఎందుకు? అప్పుడే ఓడిపోయావా? మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? ఈ 10 minutesలో కనుక మీరు ఇంప్రెస్ అయితే ఇంకో 10 minutes ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. నాకు నచ్చినప్పుడు మళ్ళీ టెక్స్ట్ చేస్తా. అలా ఎన్నిసార్లు ఇంప్రెస్ అయితే అన్నిసార్లు 10 minutes పెంచాలి. బట్ హానెస్ట్గా చెప్పాలి, ఇంప్రెస్ అయితే ఇంప్రెస్డ్ అని. నన్ను ఇంప్రెస్ చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. నేను కూడా వదలను. సరే, మీ పేరు శ్రీ మంజుశ్రీ. అది నా ఇన్స్టా ఐడి చూస్తే తెలుస్తుంది. ఇంకా అవ్వలేదు. ఓ కంటిన్యూ. నీ పేరు మంజు, నీకున్నది దయ. చిన్నప్పుడు నీకు ఫ్రెండ్ ఉండే, తన పేరు రమ్య. నీకు ఇష్టం హరిహరన్ సార్ సాంగ్స్ అండ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. నిజమే కదా. దీనికెలా తెలుసు? ఇంప్రెస్ అయ్యారా? లేదు లేదు, అలా ఏం లేదు. నీకు పానీపూరి అంటే నచ్చదు. నీ చుట్టూ 100 మంది తిన్నా కూడా నువ్వు తినకుండా ఉండగలవు. అదే నువ్వు. ఇంప్రెస్. ఊప్స్. ఎస్. ఇంకా చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారు. తెలుసు. నిజంగా ఆ ఇంద్రధనుస్సులో ఉన్న 7 రంగులు మీ అందం ముందు సరిపోవు. ఆహా, నిజంగానా? మీరు అందంగా ఉంటారని అందరూ అనడం వల్ల అలా మీరు అనుకుంటున్నారని నేను అనడం లేదు. నిజంగా మీరు అందంగా ఉంటున్నారని అనిపించింది కాబట్టి అనిపించినట్టుగా చెప్పా. ఈ తింగరుడు ఏదో చెప్పాడు, కానీ అర్థం కాలేదు. మళ్ళీ విందాం. ఏంటి, అర్థం కాక మళ్ళీ అదే వింటున్నారా? మీకు అర్థమైనా కాకపోయినా అదే నిజం. బికాస్ యు ఆర్ ఎవర్ కాన్షియస్. నిజంగా అంత అందంగా ఉంటానా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పు. నిజంగా మీరు చాలా అందంగా ఉంటారు. మరి అబద్ధం ఏంటి? నేనెప్పుడు నిజమే చెప్తా. ఓ నిజమా? ఇప్పుడు నిజం చెప్తా అన్నాడా లేదా అబద్ధాన్ని నిజమన్నాడా? ఏదైతే ఏంటిలే, బాగుంది కాసేపు. అవును, నీకు మంత్రుల తంత్రాలు ఏమైనా తెలుసా? అదేం లేదే. ఎందుకు అలా అడిగారు? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకంటే ఇవాళ నేను మొత్తం మీ ముందు పక్క వెనకనే ఉన్నాను కాబట్టి. అవునా? నిజమా? ఎక్కడా? ఇవాళ ఎక్కడెక్కడున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకే దొరుకుతాను. వెయిట్ వెయిట్, హోటల్ వెయిటర్వా? నో. లేదా హోటల్ మేనేజర్వా? కాదు. ఓనర్వా? నహి. ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ వాడివా? ఇల్లే. మరెవరు? అంతేనా మీరు తిరిగింది ఇవాళ? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్. సరే, మీకోసం ఇంకొంచెం సింప్లిఫై చేస్తా. మార్నింగ్ 10 AM నుండి 5 PM వరకు మీ పక్కన ముందు వెనకే ఉన్నాను. ఇప్పుడు పట్టుకోండి, చూద్దాం. అంటే హోటల్ నుండి ఈవినింగ్ 5 వరకే?
అరే నా పక్కన 100 మంది ఉండుంటారు కదా. సరే సరే, మరి నేనే చెప్పనా? హా, ఆ హోటల్ నుండి మీరు బయటకు వచ్చేటప్పుడు మీ వెనకాలే వచ్చాను మిమ్మల్ని ఫాలో అవుతూ. ఓ అవునా? ఆ, మీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం దగ్గర అవునా? నిజమా? ఇంప్రెస్డ్. అలా చార్మినార్ రష్లో మీరు బ్యాంగిల్స్ కొనేటప్పుడు మీ మీద ఎండ పడకుండా అంబ్రెల్లా పట్టాను. మంజు, ఇంప్రెస్డ్. అలా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మీరు మీకేం అవ్వకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీ ముందు నుండే వెళ్ళాను. తెలియకుండానే ఇంత కేర్ చూపిస్తున్నాడేంటి? ఇంప్రెస్డ్. అలా మీరు హోటల్లో స్నాక్స్ తినేటప్పుడు మీకు సర్వ్ చేశాను. నిజమా? ఎందుకు? పిచ్చానికి ఏమైనా? మిమ్మల్ని దగ్గర నుండి చూడాలనిపించింది, కానీ మీరు చూడలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు.
ఇంప్రెస్డ్. మీరు తినేసి ఆ హోటల్ నుండి వెళ్ళిపోయారు. అలా మీ వెనకాలే వచ్చాను. చివరగా బస్ స్టాప్లో మిస్ అయిపోయారు. ఆ క్షణం అలాగే ఆగిపోవాలనుకున్నాను. ఎలాగైనా వెతికి పట్టుకోవచ్చు కదా అని. ఇంప్రెస్డ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫస్ట్ సైట్లోనే చూస్తే ఇంతలా ఆరాధిస్తాడా? ఇంప్రెస్డ్. ఏమంటే నేను ఫైనల్గా 60 మినిట్స్ గెలుచుకున్నా కదా, నేను మళ్ళీ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు కదా. సరే, అలాగే. ఇంకా ఏమైనా అడిగితే బాగుండు. ఇంకా ఏమన్నా చెప్పరా? ఈ మూమెంట్ ఇలాగే ఆగిపోకూడదు. ఓయ్, మేడం ఉన్నానండి, ఇక్కడే ఉన్నాను. ఇంకో 10 మినిట్స్ ఇలాగే మాట్లాడదామా? ఓకే. అయితే నేనే కాల్ చేస్తాను.